ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షీ మేళా ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 21 వరకు. విచ్చేయండి. ఓపెనింగ్ సూన్ జూబ్లీ హిల్స్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తోసిపుచ్చారు. వారు పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవన్న ఆయన సాంకేతికంగా బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. మరో 3 ఎమ్మెల్యేలపై రేపు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించారు. 5 ఎమ్మెల్యేలపై తీర్పు వెల్లడించిన స్పీకర్ పార్టీ మారినట్లు ఫిర్యాదుదారులు ఆధారాలు చూపలేకపోయారని పేర్కొన్నారు. తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరారని ఆరోపిస్తూ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై పలుమార్లు స్పీకర్ను కలిసి చర్యలు తీసుకోవాలని కోరినా ఫలితం లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. తక్షణమే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అసంబద్ధంగా ఉందంటూ బీఆర్ఎస్ నేతలు, పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ అంశంపై సుదీర్ఘంగా విచారించిన సుప్రీంకోర్టు 90 రోజుల్లోగా ఫిర్యాదులపై విచారణ పూర్తి చేయాలని స్పీకర్ను ఆదేశించింది. ఈ క్రమంలో 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగిలిన వారంతా సమాధానమిచ్చారు. ఆ 8 మంది ఎమ్మెల్యేలపై విచారణ స్పీకర్ చేపట్టారు. ఈ విచారణ జరుగుతుండగానే బీఆర్ఎస్ నేతలు స్పీకర్పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్పీకర్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేసింది. స్పీకర్ కార్యాలయం విజ్ఞప్తి మేరకు ఈ నెల 19లోగా పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని గడువు విధించింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో 8 మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసిన స్పీకర్ 5పై తీర్పు ఇచ్చారు. ఆ 5 పార్టీ ఫిరాయించినట్లు తగిన ఆధారాలు చూపలేకపోయారంటూ బీఆర్ఎస్ ఫిర్యాదులను తోసిపుచ్చారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని స్పీకర్ స్పష్టం చేశారు. మరో 3పై తీర్పు రేపు వెలువడే అవకాశం ఉంది. ఎల్లుండితో సుప్రీంకోర్టు విధించిన తీర్పు గడువు ముగియనుండగా నోటీసులకు సమాధానం ఇవ్వకుండా సమయం కోరుతూ వస్తున్న దానం నాగేందర్, కడియం శ్రీహరిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.